వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఈ రోజుటి వీడియో ఏంటి? తమ్నైల్ చూసే ఉంటారు కదా. అవునండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తామని చాలా రకాల ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ మోసపోయే వాళ్ళంటూ మోసపోతూనే ఉంటారనమాట. సో నా లైఫ్లో కూడా నేను ఒకసారి మోసపోయినాను. కాస్త 2000 లేదు, 1800 సంథింగ్ అమౌంట్ అనేది, అంటే 2000 పెట్టుకోండి. సో నేను లాస్ అయ్యాననమాట. అంటే ఇది ఒక 1 ఇయర్ బ్యాక్ ఇది జరిగింది. కరెక్ట్‌గా డిసెంబర్‌లోనే జరిగింది. 1 ఇయర్ బ్యాక్ అయితే జరిగిందనమాట. సో రీసెంట్‌గా ఇంకొకసారి, అంటే ఇక్కడ ఇప్పుడు జాయిన్ అవ్వకముందు ఒక 3 మంత్స్ బిఫోర్ ఎళ్ళాననమాట. సో సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ఫ్రాడు, సేమ్ వాళ్ళు చేసే దాంట్లోనే తెలిసిపోతుంది ఫ్రాడ్ అనేసి. ఓకేనా? సో అలాంటిదే ఇప్పుడు ఇంకోటొచ్చి నిన్న సండే అనుకుంటా. ఇంట్లో కూర్చొని ఉండాలా. సో మెసేజ్ వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే కాదు. జస్ట్ మీరిది ఇది ఇచ్చారంటే లైక్ ఏమంటారు, స్టార్స్ గూగుల్‌లో వెళ్ళి దీనికి ఇచ్చారంటే మా బిజినెస్‌కి ఇదవుతుంది, ఇదవుతుంది. సో మీకు ఇంత అయితే పే చేస్తామని అయితే చెప్పారు. సో నేనేంటి, ఇదేం అలా ఏం లేదు. జస్ట్ మనం ఇది చేయడం గదా అని నేనైతే చేశాననమాట. సో అదేంటి ఏమిటని మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నాను. మరి ఈరోజు పార్ట్ 1, పార్ట్ 2 లాగా చేస్తాను. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది, బాగుండదని. సో ఈరోజుటి ఏంటంటే, నేను మొన్న సండే అని చెప్పాను, నిన్న కాదండి, సాటర్డే, యాక్చువల్లీ సాటర్డే అనుకుంటాను, మెసేజ్ వచ్చింది. సో ఫస్ట్ అయితే వాళ్ళు నన్ను వాట్సాప్లో అయితే నన్ను కాంటాక్ట్ చేశారనమాట. సో నేనైతే చేశానంట, అడిగాను ఫస్టే. వాళ్ళు చెప్పేసారు ఏం కట్టేది లేదు, ఏం లేదని. ఓకే, ఐ అగ్రీ చెప్పేశాను. సో మళ్ళీ ప్రాసెస్ నేను చేసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఏమైందంటే, తర్వాత టెలిగ్రామ్ లింక్ ఇచ్చారు. తర్వాత మంది పర్సనల్ డీటెయిల్స్, అంటే పర్సనల్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ అడిగారు. సో మీరు ఒకసారి అది క్లియర్‌గా ఇప్పుడు చూపిస్తాననమాట. సో మీరు దాన్నైతే చూసేయండి. ఓకేనా? సో మరి నేను ఇదైతే స్క్రీన్ రికార్డ్ అయితే చేశాననమాట. జస్ట్ ఇక్కడ ఒకసారి చూసేయండి, వాట్సాప్ అనమాట. సో అక్కడ 299 కనిపిస్తుంది చూడండి, అదే అనమాట. సో నేను ఒకసారి చూసేయండి ఏం కన్వర్జేషన్ అయిందనేసి. సో ఇక్కడ చూడండి, హలో హాయ్. సో ఇక్కడ హాయ్ HR Sharma, I need online staff to help our participants to boost their popular and ratings. You will just rate please. అంటే రేట్ చేయమంటున్నారు. 203 రూపాయలు మీకు వస్తుంది. అండ్ వీక్లీ అంటే 12,000 అలాగా మీరు సంపాదించవచ్చు అని చెప్పారు. సో ఎస్ఆర్ నో అని అడిగాడు. సో నేను ఓకే అన్నాను. సో ఇలా ప్రాసెస్ అని చెప్పారు. గూగుల్లోకి వెళ్ళాలా, రేట్ ఇవ్వాలా, ఇలాగన్నారు. సో నేనైతే ఓకే, హౌ ఈజ్ ఇట్, ఓకే, ఆర్ యూ డన్ కంప్లీటింగ్, నో డూయింగ్ అనేసి అయితే పెట్టాను. సో చూడండి, అక్కడ నేను కంప్లీట్ అయితే చేసేసాను. అది వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టమన్నారు కాబట్టి సో నేను పెట్టాను. సో గ్రేట్ అన్నారు. ఓకే, సో యు ఆర్ నౌ ఎంటైటిల్డ్ అన్నారు. ఓకే అన్నాను. నౌ వీ విల్ ప్రొసీడ్ టు ప్రాసెస్ యువర్ శాలరీ టు క్లెయిమ్, అంటే మీరు ప్రాసెస్ అవుతుంది ఏమి మా టెలిగ్రామ్ ఛానల్ నుంచి అన్నారు. సో నో అదర్ ఆప్షన్ అన్నాను. నో వరీస్ అన్నారు. డౌన్లోడ్ చేసేది మాకు తెలియదా, తెలుస్తుంది కదా. సో నేనైతే వద్దనుకున్నా. సరే ఏమో జరుగుతుందో చూస్తాంలే అనే విషయం నుంచే చూశాను. సో నేనైతే డౌన్లోడ్ చేశాను. ఎస్, నేను చేసేసి వాళ్ళకి పెట్టాను, వాట్సాప్ చేశాను. సో వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదని అయితే అడుగుతూ ఉండాలన్నమాట. సో అక్కడ చూడండి, వాళ్ళు చెప్పేది ఒక్కొక్కటి అలాగ అనిపిస్తుంది. సో ఈమెనే మీ వీళ్ళకే మెసేజ్ చేయమని చెప్పారు. సో దాన్ని వీళ్ళకి స్క్రీన్ షాట్ వేరే పెట్టాలని అయితే చెప్పేశారనమాట. సో నేనేం చేశాను, ఓకే లెక్సీ కంట్రీడ్ అంట. సో ఐ మెసేజ్డ్ బట్ నాట్ గెట్టింగ్ రిప్లై అని పెడితే ఓకే ప్లీజ్ వెయిట్ అంట. ఎందుకంటే వాళ్ళు ఇంకా మనకంటే ముందుగా ఫినిష్ చేసిన వాళ్ళకి ప్రాసెస్ చేస్తూ ఉంటారని అయితే చెప్పారు. ఓకే అన్నాను. అండ్ నేను నమ్మిపించడానికి మేము వేరే వాళ్ళకి వేసిన అమౌంట్ చూడండి ఇలాగైంది, ఇలాగనేసి చూపించారనమాట. సో దాన్ని అయితే రౌండప్ చేసి పంపారు. అండ్ దిస్ ఈజ్ ట్రస్టెడ్ ఇలాగనైతే చెప్పారనమాట. ఓకే అన్నాను. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్ పెట్టమన్నారు. ఆమెకి నేను పెట్టాను కదా, హలో డన్ అనేసి, అది హాయ్. సో పెడితే, సో ప్లీజ్ కీప్ ఆన్లైన్లోనే ఉండండి, వాళ్ళు వస్తారని. మళ్ళీ హాయ్ ప్లీజ్ చెక్ టెలిగ్రామ్ ఆఫ్ హర్, షీ మైట్ బి రిప్లై టు యూ అని అయితే పెట్టింది. సో నేనైతే ఆ కోడ్ అనేది పెట్టానమాట. కంగ్రాచులేషన్స్, కోడ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ ఏదేదో చెప్పారు. సో నేమ్ అది ఇది అడిగారు. ఓకే సరే అనేసి నేను అనుకున్నా. మళ్ళీ నేను ఇక్కడ పెట్టా, వాట్ ఈస్ దిస్, ఐఎమ్ నాట్ రెడీ టు గివ్ అకౌంట్ డీటెయిల్స్, ఓకే ఐ విల్ గివ్ ఫోన్ నెంబర్ సర్చ్ త్రూ ప్లీజ్ కోఆపరేట్ అని అయితే చెప్పాను. అండ్ ఇక్కడ మీకు స్ప్లిట్ అయితే చేయాలా, జస్ట్ ఒక్క నిమిషం ఉండండి.
సరే ఇది చూసేయండి ఒకసారి మీరు. నేను దాన్ని చూపిస్తాను తర్వాత. సో, ప్లీజ్ కార్పొరేట్ విత్ రిసెప్షనిస్ట్ ప్రొవైడ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్. సో, నేను పైన పెట్టాను అదేమది మీరు ఫ్రాడ్ అని. సో, అయినా కూడా చూడండి వాళ్ళు ఎంత ఇదిగా ఆమె మళ్ళీ అడుగుతానే ఉంది. సో, నేను రిప్లై ఇవ్వలే. జస్ట్ ఇప్పుడు మీరు టెలిగ్రామ్‌లో చూసియండి. నేను ఫస్ట్ అయితే పెట్టాను ఆమెకి ఒకసారి ఇలాగా యాడ్ కాంటాక్ట్స్. నేను యాక్చువల్లీ ఆమెని యాడ్ చేయలేదు. ఓకే యాడెడ్ అని అయితే చెప్పాను. సో, ఆమె అయితే పంపించింది. సో, ఓకే నేను కూడా అనేసి నేమే కదా ఇది అనేసి ఇచ్చాను. సో, టేక్ ఏ స్క్రీన్‌షాట్ ఆఫ్ కన్వర్జేషన్ విత్ పర్సన్ అంటే ఈ స్క్రీన్‌షాట్ ఆమెకు పెట్టాలని చెప్పారు. ఓకే అన్నాను. 3 టాస్క్స్ అండ్ సాలరీ సెటిల్మెంట్ అని చెప్పింది. ఓకే అన్నాను. సో, ఇప్పుడు చూడండి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ బిలో నేమ్, ఏసీసీ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేసి అడిగింది. సో, మీరు చెప్పండి చాలామంది మోసపోయేదంటూ ఇలానే. సో, నిజంగా ఇప్పుడు నేను ఒకసారి దాంట్లో పోయింది నా డబ్బులని నాకు తెలిసింది. సఫర్ అయ్యాను. దాని నుంచే నేను పెట్టాలా, కట్టాలా అనే ఉద్దేశంతో నేనైతే ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వలేదు. బట్ చాలామంది అంటే ఇంట్లో సిట్యుయేషన్ పరంగా దేనికో ఒకలాగా చాలామంది ఏం చేస్తుంటారంటే సో, ఇలాగే నమ్మి కట్టిపోతారు. చూడండి నేను వద్దని చెప్తుంటే కూడా కాల్స్ చేస్తున్నారు. ఎంత ఇరిటేట్ చేస్తున్నారంటే అంత ఇరిటేట్. నేను చెప్తాను నాకు వద్దు ఇది అనేసి అంటే కూడా చూడండి ఎంత కన్వర్జేషన్ అంటే అంత కన్వర్జేషన్. తర్వాత నేను దాంట్లో బ్లాక్ చేశాను. బ్లాక్ అంటే అదే నేను లాగౌట్ అయ్యాననమాట టెలిగ్రామ్‌లో. అండ్ ఇంకోటేంటంటే వాట్సాప్‌లో కూడా వాళ్ళని బ్లాక్ చేశాను. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలాగ తెలియని వాళ్ళు సఫర్ అవుతారు, చాలామంది నష్టపోతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీరు డబ్బులు కట్టేది ఇలాంటి అకౌంట్ నెంబర్సు, ఈ డీటెయిల్స్ ఇయ్యడం, ఓటీపీలు చెప్పడం ఇవన్నీ దయచేసి చేయొద్దు. మీ అకౌంట్‌లో అంత డబ్బులు లేకపోయినా కూడా జస్ట్ ఎవ్వరికీ ఏమీ షేర్ చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే. మరి చూసారు కదా! సో, ఇదే కాదండి నిజంగా చెప్తా ఉన్నాను. ఇలాంటి ఫ్రాడ్ అనేది చాలా జరుగుతా ఉన్నాయి. అంటే డబ్బులు కట్టించుకోవడం గానీ, బ్యాంక్ అకౌంట్స్ చెప్పండి అనడం గానీ, ఓటీపీలు చెప్పడం గానీ, ఇంకా ఇదే కొత్తగా వచ్చింది మెసేజ్ ద్వారా ఫ్రాడ్. అదైతే షార్ట్ వీడియోనే. అది నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాను. సో, చూసారు కదా! ఇది నిజంగా చెప్తున్నాను. ఇవన్నీ ఫ్రాడే అండి. దయచేసి నమ్మొద్దండి. ఒకవేళ లేదు మీ లైఫ్‌లో నిజంగా జరిగిందంటే కింద కమెంట్ అయితే చేయండి. మేము కూడా నిజంగా ఫాలో అవుతాం. ఓకేనా? మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. విషయం చెప్పడం అయితే మర్చిపోయినానండి. రేపటి వీడియో ఏంటంటే పార్ట్ 2. సో, నేను డబ్బులు కట్టి ఎలా మోసపోయినాను ఏంటనేది ఒకసారి చెప్తాను. సో, డోంట్ మిస్. రేపు వీడియో కూడా మిస్ కాకుండా చూసేయండి. అండ్ ఎవరైతే ఇలాగ మోసపోతున్నారో అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ కొంచెం షేర్ అయ్యేలాగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.